దినోత్సవాన్ని ప్రతి ఏటా జూన్ 21 తారీఖు నాడు జరుపుతున్నారు కదా. ఈ ఏడు ఐతారం నాడు అవుతున్నది యోగా దినోత్సవం. ఆ కార్యాన్ని గ్రాండ్ గా సక్సెస్ చేయాలని చాలా రోజుల సందే ఏపీలో యోగాంధ్ర పేరు మీద యోగా కార్యక్రమాలు చేస్తున్నారు కదా అంతటా. అట్లా ఇయాల జరిగిన యోగాంధ్ర ప్రోగ్రాంలా బాబా రామ్దేవ్ తోని కలిసి సీఎం చంద్రబాబు సారు యోగా చేసిండు. మరిగా బాబు సారు ఎట్లా చేసిండో ఏం కథ అనేది పురాగా అర్చుకుందాం పండ్రోల్లా. एकदम ये छोटे छोटे बच्चे हैं, ये 7 इयर्स की गुड़िया है, 7 इयर्स ओल्ड। हाँ तो मैं भी करता हूँ, इतना ही होगा। అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ఒక్కరోజు ముందే ఉండవల్లి గుహల దగ్గర మంచిగా పచ్చని చెట్ల నడుమ యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించిర్రు. బాబా రామ్దేవ్ తో కలిసి సీఎం చంద్రబాబు సారు యోగా సాధన కార్యక్రమంలో పాల్గొన్నాడు. బాబా రామ్దేవ్ ఇస్తున్న యోగా శిక్షణ ఎట్లా జరుగుతున్నది, వాళ్ళంతా ఎంత బ్రహ్మాండంగా యోగా చేస్తున్నారు అనేది కళ్ళారా చూసిండు సీఎం సారు. అటెంక మాట్లాడుకుంటా రామ్దేవ్ బాబా ఏదైనా చేయగలుగుతాడు, యోగాకు రామ్దేవ్ బాబా మంచి గుర్తింపు తీసుకొచ్చిండని తారీఫ్ చేసిండు. మనీ ఈజ్ రిక్వైర్డ్ only for better living standards, but holistic happiness won't come with money. That is where I am very happy. I asked him 2-3 demands, wish list I have given him. Make Andhra Pradesh spiritual hub for India. I am prepared to work with you, Guruji. We are working for the last 3 decades. Now I wanted to go 50% greenery in Andhra Pradesh. అమరావతి ఒకప్పుడు దేవతల రాజధాని, ఇప్పుడు ప్రజల రాజధాని. అసొంటి జాగల యోగా కార్యక్రమం చేసుడు చాలా గొప్ప విషయం అన్న చంద్రబాబు సారు ప్రపంచ యోగా దినోత్సవం కోసం యునైటెడ్ నేషన్స్ ను ప్రధాని మోడీ ఒప్పించిండు. దీంతోని 190 దేశాలు యోగాను ఫాలో అవుతున్నాయి ఇప్పుడు అని తారీఫ్ చేసిండు. I promoted technology from 3 decades onwards. Baba Ramdev ji has promoted yoga and spirituality. I promoted technology. These are all not separate. We need technology. Under the same time, we have to follow spirituality. సందు దొరికిందంటే చాలు టెక్నాలజీని మస్తుగా ప్రమోట్ చేసిందని చెప్పే బాబు సారు ఇయాల సుతం బాబా రామ్దేవ్ యోగాను ఆధ్యాత్మికతను ముంగడి తీసుకుపోతుంటే నేను 30 ఏళ్ల సంది టెక్నాలజీని ముంగడి తీసుకుపోతున్నా అని చెప్పిండు. అట్లనే యువత చాలా ఒత్తిడితో ఉన్నది కాబట్టి ఆధ్యాత్మికతతో కూడిన సాంకేతికత అవసరం అని చెప్పుకొస్తే ఇక బాబా రామ్దేవ్ గిట్లా మాట్లాడకొచ్చిండు. जिस दिन चंद्रबाबू नायडू गारू जी, हमारे देश के प्रधानमंत्री जी, शी जिनपिंग, किंग जोंग, पुतिन, ट्रम्प, खोमनाई सब मिलकर के योग करेंगे। युद्ध से समाधान नहीं होगा, योग से समाधान होगा. మరిగా జనాలు చూసిరు కదా, ఐతారం నాడు దునియా మొత్తం యోగా చేస్తది కాబట్టి మీరు సుతం జర పొద్దటిలే లేచి చిన్న చిన్న యోగాసనాలు ఎయ్యుండ్రి. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంటది కాబట్టి ఆరోగ్యాన్ని మంచిగా కాపాడుకోండ్రి. ఏమంటున్నావు, సరేనా? బడంటేనే ప్రైవేట్ బడి, మంచి చదువు అంటేనే కార్పొరేట్ చదువు అనే రోజులకు కాలం జల్లుతున్నదోళ్ళు. సీటు దొరికిందా ప్రైవేట్ స్కూల్లా అని అడిగేటోళ్ళు ఇన్నొద్దులు. కానీ ఫర్ ఏ చేంజ్ సర్కార్ బడిలో సీటు దొరుకుతుందా అనేటట్టు మారుతున్నాయి എല്ലാ రోజులు. ప్రభుత్వ బడిలో బడి గంట కొడితే చెట్ల మీద బొచ్చెడు పిట్టలు ఎగిరేటి తప్ప పొలగాళ్ళు కనిపించటోళ్లే కాదు. అసొంటిది ఇప్పుడు సర్కార్ బడిల కాడ చదువుల జాతర నడుస్తాంది. పిల్లలను చేర్పించేటందుకు పోటీ పడుతున్నారోళ్ళ తల్లిదండ్రులు. నమ్ముతలేరా? అయితే విజయనగరం జిల్లా రాజం దగ్గరుండే బొద్దాం ఊరు సర్కార్ బడికి పోదాం పాండ్రి. డప్పు సప్పుళ్ళు, పూల స్వాగతాలు, కొత్త బట్టలేసుకొని వరుసగట్టి సంబురం కొద్దీ సర్కార్ బడి తవ్వబట్టిండ్రు కదా పిల్లలు. మరి ఏంది కథ అంటారా? చిన్న కథ కాదల్లో, చాలా పెద్ద కథే. దూరపు కొండలు నునుపన్నట్టు ఇన్నొద్దులు తల్లిదండ్రులు అప్పులు చేసైనా తమ పిల్లలను కార్పొరేట్ బడుల్లో చదివించేటోళ్ళు. అసొంటి ప్రైవేట్ బడుల్లా పైసలు దండగా సర్కార్ బడుల్లా చదువు పండగ అని నమ్మి కొత్త ట్రెండ్ మొదలు పెట్టింది ఇట్లా. విజయనగరం జిల్లా బొద్దాం ఊరు ముచ్చటగిది. కార్పొరేట్ బడుల్లో చదువుతున్న తమ పిల్లలను పట్టుబట్టి తీసుకొచ్చి మరీ ఊరు సర్కార్ బడిలో చేర్పించిండ్రు ఈ ఊరోళ్ళు.
ఒక్కలిద్దరి నిర్ణయం చేయంగా అందరికందరూ సర్కారు బడి తొవ్వబట్టేటాలకు కార్పొరేట్ బడులకు కోలుకోలేని దెబ్బ పడ్డది పోన్రి. కానీ అసలుకే ఒప్పుకోలేదటోల్లా ప్రైవేటు బడుల టీసీ ఇచ్చేటందుకు చాలా ఒత్తిడి తెచ్చిండ్రట. అయినా సుతం తల్లిదండ్రులు పట్టుబట్టి గట్టిగా డిమాండ్ చేసేటాలకు టీసీ ఇచ్చేటందుకు తల్లొగ్గక తప్పలేదు కార్పొరేట్ బడులు. అట్లీ విద్యా సంవత్సరంలా కార్పొరేట్ ప్రైవేటు బడుల్లో చదివే 35 మంది పిల్లలు సర్కారు బడి వాట పట్టిండ్రు. అంతేకాదు మొదటి తరగతిలా కొత్తగా 25 మంది చేరికయ్యేటాలకు బడికి ఎంత కల రావాలనో అంత కల వచ్చింది. ఉపాధ్యాయులు సుతం దిల్ ఖుష్ అయితాండ్రు. అందుకే ఇట్లా బ్యాండ్ బాజా పెట్టి పూలు చల్లుకుంటా పిల్లలకు గ్రాండ్ గా వెల్కమ్ చెప్పిండ్రు. ఇక ఈ బొద్దాం ఊర్లొక్కటే కాదొల్లో గార్రాజు చీపురుపల్లి కాడ కూడా 40 మంది దాకా పిల్లలు ప్రైవేట్ బడికి టాటా గుడ్ బై చెప్పి సర్కార్ బడికి శనార్థులు చెప్పిండ్రట. ఇంకో పక్క రాజంపేట సర్కార్ కాలేజీల సుతం 150 మంది పిల్లలు చేరికండ్రట. కూటమి సర్కారు చేయంగా సర్కార్ బడుల మార్కులు టీవీలకు పేపర్లకు ఎక్కుతున్నాయి కదా. బడిసార్లు సుతం చదువు మంచిగా చెప్పబట్టి తల్లిదండ్రుల ఆలోచన మారిందిట్లా. ఇగి మార్పెన్క ఉపాధ్యాయులు పడ్డ తిప్పలెంతున్నదో బడి హెడ్ మాస్టర్ మేడం చెప్తది నుండ్రి. మా పాఠశాలలోని 26-27 విద్యా సంవత్సరానికి గాను అడ్మిషన్స్ క్యాంపెయిన్ చేద్దాము అని చెప్పేసి మేము 25 డిసెంబర్ నుంచి అడ్మిషన్ డ్రైవ్ అనేది స్టార్ట్ చేశాము. కాబట్టి నా దగ్గరికి పంపించండి, మేమైతే మీ పిల్లల్ని చక్కని విద్యాభివృద్ధి సాధించి అన్ని వస్తువులు కూడా ఫ్రీగా గవర్నమెంట్ కల్పించిన ప్రభుత్వం అందిస్తున్న వస్తువులన్నీ కూడా మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేసి మీ పిల్లల్ని మంచి పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత నాది. కాబట్టి మీ పిల్లలందరినీ కూడా మా పాఠశాలకు పంపించండి అని చెప్పేసి పేరెంట్స్ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తే పేరెంట్స్ అందరూ కూడాను నా మాటలు విని నా మీద నమ్మకం ఉంచి మా పాఠశాలలో ప్రైవేట్ పాఠశాల నుంచి 30 మంది విద్యార్థులు ఈ సంవత్సరం 26-27కి గాను మా పాఠశాలలో కొత్తగా జాయిన్ అవ్వటం జరిగింది. ఫస్ట్ స్టాండర్డ్ పిల్లలు అయితే 20 మంది పిల్లలు మా ఫస్ట్ స్టాండర్డ్లో ఎన్రోల్మెంట్ చేయడం జరిగింది. ఇట్లా తీర్తీర్ల తిప్పలు పడి సర్కారు బళ్లను సర్కారు బడిసాలే చక్కదిద్దుకుంటున్నారోలా. పిల్లల తల్లిదండ్రులు మా మీద నమ్మకం పెట్టుకున్నారు. ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయొద్దన్నది హెడ్ మాస్టర్ మేడం. మరిగా తల్లిదండ్రుల మనసుల మాట ఏందో అది సుతమినుండ్రి. మా పాప 5 సంవత్సరాలు సార్. మా పాపను మేము ప్రైవేట్ స్కూల్లో చదివిద్దామని అనుకున్నాం సార్. ప్రధాన ఉపాధ్యాయులు గారు వచ్చి వారు చెప్పే మాటలు బట్టి మేము ప్రైవేట్ స్కూల్కి వెళ్ళి అడ్మిషన్ కూడా చేస్తాం సార్. ఆ మేడం గారు వచ్చి నేను చదువు చెప్పే బాధ్యత మాది, మీ పాప కాదు మా పాప అని చెప్పి మోటివేషన్ చేసి చాలా చెప్పారు సార్. మా పిల్లల్ని వేరే స్కూల్లో జాయిన్ చేశాము. ఈ సంవత్సరము బాగా చదివిస్తారన్న నమ్మకం మీద అడ్మిషన్స్కి మేడం గారు వచ్చారు. మా పిల్లల్ని మేము ఇక్కడ జాయిన్ చేశాము. క్వాలిటీ ఎడ్యుకేషన్, క్వాలిటీ ఫుడ్ అందిస్తున్నారు. పిల్లలకి ఫ్రీ బుక్స్, ఫ్రీ షూస్, అన్ని విధాలుగా ఇంగ్లీష్ మీడియం కూడా మేము చెప్తున్నామమ్మా అనేసి మేడం గారు మోటివేషన్ చేశారు సార్. మేము ఆ విధంగా పిల్లలిద్దరిని జాయిన్ చేశాం సార్. కమ్మటి తిండి పెడతాండ్రు, గొప్పగా చదువులు చెప్తాండ్రు, అన్ని ఉచితంగా ఇస్తాండ్రు. ఇంతకు మించి ఏం కావాలి మాకు అన్నట్టే చెప్తాండ్రు అక్కలందరూ. ఇగో ఈడ మైకు ముంగట మాట్లాడేటి చిట్టి చెల్లైతే పేరు మోసిన బల్లెకెళ్ళి సర్కారు బడి తొవ్వబట్టిందట. మొత్తానికైతే పాలకులు అధికారుల ముందు చూపు బడిసార్లు శ్రద్ధ చేయంగా సర్కారు బడులకు మంచి రోజులు వస్తున్నాయోల్లా. రేపట్లా సీట్లు లేవని బోర్డు పెట్టుడే ఆలస్యం ఉన్నట్టుంది పోండ్రి పరిస్థితి. మన దిక్కు అందరి లెక్క కాకుండా బగ్గ చిన్నగున్నోళ్ళు లగ్గం చేసుకుంటేనో, బగ్గ పొడుగున్నోళ్ళు మనువాడితేనో, జంట కవలలు ఒకటే పారి లగ్గం చేసుకుంటేనో ఇచ్చంత్రంగా చూస్తుంటాం. ఇచ్చంత్రాల జంటను రికార్డు బుక్ లో ఎక్కించేదాకా నిద్రవమల్లా. అసొంటిది దేశాలు దాటి లగ్గం చేసుకుంటే ఇచ్చి పెడతామా? ఇచ్చంత్రాల జంటను చూపియకుంటుంటామా? అక్కడి పిల్లనో ఇక్కడి పిల్లగాడు లగ్గం ఎట్లా చేసుకున్నాడు, ఏం కథ? మన ముచ్చట్లు పిల్లకు సమజైతయో లేదో అన్ని వరుస పెట్టాడుచుకుందాం పాండ్రోల్లా. వారే వా, చూడ చక్కగున్నది కదా జంట. సూతా అంటే బుజ్జమ్మకు మా జిట్టే తలిగేటట్టున్నది పోన్రి. ఆంధ్ర పిల్లగాడు జర్మనీ బుజ్జమ్మను పల్నాడు జిల్లా నర్సరావుపేట కాడున్న ఫంక్షన్ హాల అయ్యగార్లు వేద మంత్రాల సాక్షిగా తెలుగొల్ల దీవనార్తుల నడుమ పుస్తగట్టి మనవాడిండోల్లా. మరి గక్కడి బుజ్జికి ఇక్కడి పిల్లగానికి సంబంధం ఎట్లా కుదిరిందంటే నకరికల్ మండలం దేచవరం కాడుండే ఎంపల్లి వెంకటేశ్వర్లు పై చదువుల కోసానికి జర్మనీ దేశం పోయిందట. ఇక ఆడ ఆటలాడుకునే కాడ గీ బుజ్జమ్మ పలీన పరిచయమైందట. ఇక తొలి సూపులనే పడేసిందట. అటెంకా ఇద్దరికిద్దరు లవ్వాడుకున్నారట. ఇక పిల్లగానికి చదువైనాక అటు దిక్కే ఆపిల్స్ కాయ కంపెనీలా మంచి కోలు వచ్చిందట. మంచిగా అంటే సెటిల్ అయిందట. బుజ్జోళ్ళ అమ్మా నాయనలను ఒప్పించిందట. ఇద్దరికిద్దరు సొంతూరుకొచ్చి అటు హిందూ సాంప్రదాయంలా ఇటు క్రిస్టియన్ పద్ధతిలా లగ్గం చేసుకుని ఒకటైనరు. మరి భాష తిప్పలున్నాయా అని అడిగితే పెండ్లి పిల్ల ఎంత మంచిగా మాట్లాడుతున్నదో ఈనుండ్రి.
ఎలా ఉన్నారు? ఎంకన్నకు డోకే లేదు పోండ్రి. అటు తెలుగులా ఇటు ఇంగ్లీష్ లా మాతృభాష జర్మనీలా గలగల మాట్లాడుతున్నది. ఈ లగ్గాన్ని కండ్లార చూసేటందుకు అమ్మాయి తరపులు సుతం విమానం కట్టుకొని వచ్చిందట. మన వంటకాల రుచి చూసి కారమని ఎంత దిద్దుకున్నారో తెలియదు గాని ఇంటర్నేషనల్ లగ్గాన్ని కండ్లార చూసేటందుకు చుట్టుముట్టు ఊర్లకెళ్లి చుట్టాలు జనాలు బండ్లు కట్టుకొని వచ్చిందటనోల్లా. దీవనార్తులు పెట్టి బగార బువ్వ తిని పోయిందట. మరిగా మన జోర్దార్ తరపున సుతం కొత్త జంటకు హ్యాపీ మ్యారీడ్ లైఫ్ చెప్పుకుంటా నిండు నూరేళ్లు పిల్లా పాపలతోటి అన్యోన్యంగా కలిసి ఉండాలని కోరుకుంటున్నాం. పోలీసులు ఏం చేస్తారోలా? ఏ మాట్లాడుతున్నావు పిల్ల? పోలీసులు చేసే పనులు ఎన్నని చెప్తాం. ఇవాళ అందరూ ప్రశాంతంగా నిద్రపోతున్నారంటే దానికి కారణం పోలీసులే అని మీరంతా అంటారని నాకెరకే. వాస్తవానికి జనాలకు ఏ ఆపద వచ్చినా పోలీసులే చూసుకుంటారు. దోపిడీలు, దొంగతనాలు, లొల్లులు, కొట్లాటలు ఊళ్ళల్లో పంచాయతీలేం కాకుండా చూసుకున్నదే కాదు. కొందరు పోలీసులు ఇగో గీ పని కూడా ముంగటేసుకున్నారులా. ఇది లాటిట్యూడ్. లాటిట్యూడ్ అంటే మనకు అడ్డంగా ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే సూర్యుని యొక్క ఎవరైతే సూర్య భగవానుడు ఉంటాడో ఆయన యొక్క కిరణాలు ఇక్కడ స్ట్రైట్ గా పడుతూ ఉంటాయి. ఇక్కడికి వస్తామంటే ఏటవాళ్ళుగా పడుతుంటాయి. దీన్ని నార్త్ పోల్ అంటుంటాము, దీన్ని సౌత్ పోల్ అంటుంటాము. ఇదంతా మంచు ప్రాంతం. పెయ్యి మీద పోలీస్ బట్టలున్నాయి గాని రోజు పాఠాలు చెప్పే బడి పంతుల కంటే గొప్పగానే చెప్తున్నాడు కదా ఈ సారు పేరు నరసింహ. ఇప్పుడు సూర్యాపేట జిల్లా ఎస్పీగా పనిచేస్తుండు. ఇవాళ సూర్యాపేట పట్టణంలో సర్కారు బడికి పోయిండు ఎస్పీ సారు. ఇక ఆడ 8వ తరగతి రూమ్ లకు పోయి పిల్లలతోటి కొద్దిసేపు ముచ్చట పెట్టిండు. మంచిగా చదువుకుంటే భవిష్యత్తు గొప్పగా ఉంటదని విద్యార్థులకు బుద్ధి మాటలు చెప్పిండు. అటెంకా ఆయన లోపటున్న సార్ను బయటికి తీసి సాంఘిక శాస్త్రంలుండే భూగోళం పాఠం చెప్పిండిట్లా. మార్నింగ్ ఉన్నప్పుడు ఎలా ఉంటుంది? చాలా లాంగ్ డిస్టెన్స్ సన్ రేస్ చాలా లాంగ్ డిస్టెన్స్ వెళ్ళాల్సి వస్తుంది. అదే మిట్ట మధ్యాహ్నం సన్ రేస్ డైరెక్ట్ పడ్డట్టు ఉంటుంది. దానివల్ల రిఫ్లెక్షన్ వల్ల మనకి ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది. సారు పాఠం చెప్తాంటే పిల్లలకే కాదు పెద్దలకి సుతాం శ్రద్ధగా వినాలని అనిపిస్తున్నదిలే. ఆవు అంత మంచిగా అర్థమయ్యేటట్టు చెప్పిండు. మరి ఇక ముచ్చటేందంటే ఎస్పీ సారు ఐపీఎస్ ఆఫీసర్ కాకముందు పంతులుగా కొలువు చేసిందట. అందుకే పిల్లలకు అర్థమయ్యేటట్టు పాఠం మంచిగా చెప్పిండన్నట్టు. పోలీస్ యూనిఫామ్ వేసుకునే ఒక్కరోజు ఉపాధ్యాయుని లెక్క మారేటాలకు అందరూ పరేషాన్ అయిపోయిందట. ఎందుకంటే ఎవ్వరొచ్చినా చూసిపోతారు. లేకుంటే అక్కడ సవలతులు ఎట్లున్నాయి, అంతా మంచిగానే ఉన్నదా, ఏమన్నా తక్లీఫ్లున్నాయా అని తెలుసుకుంటారు. కానీ ఈసారి మాత్రం పాఠాలు బ్రహ్మాండంగా చెప్పేటాలకు పిల్లలు మస్తు ఖుషి అయినరట. ఇక బళ్ళు షాలయ్యి పాఠాలు చెప్పుడు సుతం షురువైంది కాబట్టి అప్పుడప్పుడు పెద్ద సార్లు ఇట్లా స్కూళ్లకు పోయి పిల్లలను కలిస్తే వాళ్ళ చదువులు మెరుగుపడతాయి అని అనబట్టిండ్రు పిల్లల తల్లిదండ్రులు. చూడాలి మరి రాబోయే రోజులల్లా అన్ని జిల్లాల కలెక్టర్లు సర్కారు బళ్ళ మీద ఎసొంటి ఫోకస్ పెడతారనేది. ఈ నడుమ మన ఆర్టీఏ అధికారులు మస్తు హుషారైతున్నారులా. బళ్ళు షాలైన కానుంచి అయితే స్కూల్ వ్యాన్లల్లా ఏ చిన్న తక్లీఫ్లున్నా వాటిని సీజ్ చేస్తున్నారు కదా. అట్లా పాపం వీళ్ళు టూర్ కోసం అని బయలుదేరితే మన ఆర్టీఏ అధికారులు ఏం చేసిండ్రో చూడుండ్రోలా. ఇగో ఈడ కానొస్తున్న బస్సునే ఖైరతాబాద్ ఆర్టీఏ అధికారులు ఆపుదల చేసిండ్రోలా. నిన్న రాత్రి హైదరాబాద్ నుంచి రాజస్థాన్ కు పోతున్న ఈ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ఆర్టీఏ అధికారులు సీజ్ చేసిండ్రు. అట్లా సీజ్ చేసినప్పుడు ఆ బస్సులో 50 మంది దాకా ప్రయాణికులున్నారు. ఇక అట్లా సీజ్ చేసిన బస్సుతో పాటుగా ప్రయాణికులను కూడా ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీసులకు తీసుకొచ్చిండ్రు అధికారులు. గంటలు గడిచిన అధికారులు ఆ బస్సును విడుదల చేయకపోయేటాలకు దాంట్లో వచ్చిన ప్రయాణికులంతా మస్తు గోసపడ్డారు. మహిళలు, చిన్నోళ్ళు, పెద్దోళ్ళు అన్నట్టు మొత్తం మంది రాత్రంతా సీజ్ చేసిన బస్సులనే ఉండిపోయినరట. పాపం వాళ్లకు తినడానికి తిండి లేక అవతలికి యువతలకి పోయే సౌలత్ లేక అరిగోసపడ్డారట. బస్సును సీజ్ చేసిండ్రు గాని ఆర్టీఏ అధికారులు వాళ్ళకి ఇంకో బస్సు ఏర్పాటు చేయకపోయేటాలకు టూర్ కొచ్చినోళ్ళందరికీ సుక్కలు కండ్ల పడ్డట్టు అయ్యింది. ఇక వశపడక కొంతమంది పోలీసులతోటి లొల్లు కూడా పెట్టుకున్నారు. గీ అక్క గట్టిగా అడిగితే आपका गाड़ी वायलेशन कर रहा है आपको लेके जाने में। नहीं तो आपको वही आपको सर बोलना चाहिए, आपको वही सब चेकआउट कर लेना था। लोगों का काम बीच में रोकना है। आज का पेपर स्टेटमेंट है, ये आज व्हीकल का एक्सीडेंट हुआ, इसलिए हमको इंस्ट्रक्शंस दिया कि ऐसा गाड़ी दिखे तो गाड़ी सीधी। हमारा सेफ्टी नहीं काम कर रही। तुम आप सेफ्टी का काम कर रहे हो वो सही बात है, पर आपको पहले ही वहाँ से नहीं। మీరొచ్చిన బస్సు రూల్స్ తప్పింది కాబట్టి మేం సీజ్ చేసినాం, మా కానూన్ ప్రకారం మేము నడుచుకుంటాం అంతే అన్నట్టుగా పోలీసులు వాళ్లకు సర్ది చెప్పే ప్రయత్నం చేసిండ్రు గాని
వాళ్ళు మాత్రం వినలేదు. మొత్తానికైతే ట్రావెల్స్ నడిపేటోళ్ళు చేసిన తప్పుకు దాంట్లో ప్రయాణం చేసినోళ్లకు సినిమా కంట్లో పడ్డట్టు అయ్యింది. మరిగ జనాలు మీరెప్పుడన్నా లాంగ్ టూర్లకు పోయేటప్పుడు తీసుకుపోయే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులకు వ్యాన్లకు అన్ని తీర్ల పర్మిషన్లున్నాయా, కండిషన్లనే ఉన్నాయా, టైర్లు గిట్లా అన్ని మంచిగానే ఉన్నాయా అని ముందే చెకింగ్ చేసుకోండ్రి. లేకుంటే ఇగో ఇట్లా కానరాని కాడికి పోయి పారాషాన్ల వాడు అవుతుంది. మరి ఏమంటున్నాం? ఈ ఏడు ఎండలు ఇడవకుండా దంచుతున్నాయని బళ్లకు సెలవులు పెంచింది సర్కారు. అటెంకా మొన్న సోమవారం నుంచే చాలంటే ఆనాడు అమాసైంది, తెల్లారేమో మంగళవారం అయింది. శాన దిక్కులలో బుధారం కెంచే చాలైనవి బళ్ళు. ఇక అంతటా బడికి పోయేటందుకు పిల్లగాండ్లు మెల్లమెల్లగా ఉరుకులు పెడుతుంటే గీడ మాత్రం వేరే ఉన్నదోలా కథ. బడికి కాదు అటు దిక్కు పోవాలంటేనే గజ్జున వణుకుతున్నారు పిల్లగాండ్లు. మరి గట్లెందుకో ఏందో చూడుండ్రోళ్ళ మీరు కూడా. ఈ ముగ్గేసినోడు చేతులు ఇరిగిపోను, ఈయన చేతులకు జట్టలు ఉట్ట, కాళ్లకు కుట్టాది రోగం రాను, వాని నెత్తి మీద నిమ్మకాయలు పెట్టి పర్ర పర్ర గొయ్య, వాని కండ్లల్లో పసుపు కుంకుమలు జల్లా. నంద్యాల దిక్కు సిరివెన్నెల మోడల్ స్కూల్ గేటు ముంగట పిల్లగాండ్లు ఓకుంటా అడ్డంగా అద్దుమరాత్రి ఎవలో బద్మాషోళ్ళు ముగ్గేసిండ్రట. దాంట్లో నిమ్మకాయలు, జాకెట్ బట్టలు, బుక్కా గులాలు, పసుపు కుంకుమలు జల్లి స్టార్ గుర్తులేసి పట్టపగలు చూసినోళ్ళు పట్టపగలే గజ్జు నునికే తట్టి వేసిండ్రు. బాణామతి, షిల్లంగి, బ్లాక్ మ్యాజిక్ అనుకుంటా మతిలేని పనులు ముంగటేసుకున్నారు. ఇక ఈ నడితోవల ముగ్గేసేటాళ్లకు బిక్కు బిక్కుమనుకుంటా పక్క పొంటి కడలకెంచి బడికి పోతున్నారు పిల్లగాండ్లు. అసలుకే ఏడు అమాస ఎర్రటెండలు అడ్డం వచ్చి బళ్ళు షాలు కాకుండా అవుతున్నాయంటే ఈ బడి పిల్లగాండ్లను భయంతోని గజ్జున వణికిద్దామని చూస్తున్నారు మసిబట్ట ముఖపోళ్ళు. మరి ఇది సర్కారు బడంటే గిట్టని ప్రైవేటు బల్లోళ్ళ పనా, లేకుంటే శనివారం సెలవు తీసుకునేందుకు బడి పిల్లగాండ్లే ఎవరన్నా ముగ్గేసిండ్రా, లేకుంటే బల్లె చదివే పిల్లగాండ్ల మీద చీకటి మంత్రాలు వారేతందుకు నిజంగానే కరుడు గట్టిన మంత్రగాళ్ళేసిన ముగ్గా అనేది తేలాల్సున్నది. ఈ సర్కారు బల్లెకు పిల్లగాన్లు ఎక్కువస్తున్నారని చేసిండ్రు కావచ్చు అని అటు దిక్కొళ్ళు అనుమానపడుతున్నారు. కానీ జనాలు మంత్రాలకు చింతకాయలు రాల్తాయా చెప్పుండ్రి? ఇల్లు ముగ్గేసినంత మాత్రాన బడిన శివ మారుతదా? ఇసొంటి నమ్మి నవ్వేటోళ్ళ ముంగట బోల్రవడ్డట్టు కావద్దని అంటున్నారు జన విజ్ఞాన వేదికొళ్ళు. ముర్కచిర పోయి ఆరుద్రవతున్న వానలు లేకపోయేటాలకు రైతన్నలు నెత్తికి చేతులు పెట్టుకొని మొగులు దిక్కు చూడాల్సిన పరిస్థితి వచ్చింది. దుక్కలు దున్నింది లేదు, వ్యవసాయం సాగుబాటు చేసింది లేదు. వాన పడేదాకా పొలాల కాడికి పోలేని పరిస్థితి దాపరమైంది. మరి ఎట్లా చేసన్నా పోయిన వానలు వాపస్ రావాలని ఊర్లలో జనాలు మస్తు తిప్పలు పడుతున్నారులా. ఇట్లనన్నా వర్ణుడు కన్నీయడా అని తిరొక్క పూజలు చేస్తున్నారు. ఇట్లా అంతటా బోనాల పండుగ షాలు కాకముందే ఈ ఊర్లో షాలైంది అనుకుంటే తప్పుల కాలేసినట్టే అవుతుందిలా. డప్పు సప్పుల నడుమ అమ్మలక్కలు నెత్తిన పెట్టుకొని కదులుతున్నది బోనం గాదుల్లో. నీళ్ల కడవలతోని పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం మల్లిపూర్ కాడ వాపసు పోయిన వానలను భూమి మీదికి రప్పించేందుకు భక్తితోని బయలుదేరిండ్రు అమ్మలక్కలు. అక్కడి సర్పంచ్ కోదాటి సాయి కిరణ్ అన్న గ్రామ దేవతలకు జలాభిషేకం చేద్దామని పిలుపునిస్తే ఊరోళ్ళంతా దండై గదిలిండ్రు. డప్పు సప్పుల నడుమ బయలెల్లి జలాభిషేకాన్ని జాతర లెక్క చేసిండ్రు. ఊర్లున్న బొడ్రాయి కాడ మహాలక్ష్మి, భూలక్ష్మి విగ్రహాలకు పూజలు చేసి నీలాభిషేకాలు చేసి వానలు జప్పున వడాలని మొక్కులు పెట్టుకున్నారు. ఏడిట్లుంటే మెట్పల్లి మండలం వెల్లుల్ల కాడ ఊళ్ళున్న అన్ని గుళ్ళల్లో భక్తితోని పూజలు చేసిండ్రు అక్కడి జనాలు. హనుమంతునికి, ముక్కోటి శివయ్యకు జలాభిషేకాలు పూజలు చేసి మొక్కులు పెట్టుకున్నారు. వానలు జోరుగా పడి జీవకోటిని సల్లంగా చూడు దేవుడా అని కోరికలు కోరిండ్రు. వెల్లుల్ల ఊరోళ్ళందరూ ఒకటే పార అనుకొని నీళ్ల కడవలు నెత్తిన పెట్టుకొని భక్తితోని బయలెల్లిండ్రు. పాపం మోకాల నొప్పులున్న దైవానుగ్రహం అందరి మీద ఉండాలని ఒకటై గదిలిండ్రు. మరి ఇలా పూజలు ఫలించేటట్టు రేపో మాపో వానలున్నాయని వాతావరణ శాఖలు చల్లటి కబురైతే చెప్తున్నారు. కానీ మరి వానలు ఆకాశం దేశం నుంచి భూలోకాన్ని దాకుతాయా, లేకుంటే అందరు చెప్పినట్టే ఈ కరువు ఉండాల్సి ేనని వెనుకకి వెళ్ళిపోతాయా అనేది చూడాలి. మరి పులిని దూరం నుంచి చూడాలనిపించింది అనుకో చూసుకో, పులితో ఫోటో దిగాలనిపించింది అనుకో కొంచెం రిస్క్ అయినా పర్లేదు ట్రై చేయొచ్చు. చనువిచ్చింది కదా అని పులితో ఆడుకుంటే మాత్రం వేటాడేస్తుంది. అభిమానులతోటి సీటులు కొట్టించిన యమదొంగ సినిమాల డైలాగ్ వల్ల ఇది. ఇప్పుడు ఈ డైలాగ్ ఎందుకంటారా? క్రూర మృగమైన విషస్వర్పమైన చనువిచ్చింది కదా అని ఆడితోటి పరాశకాలు ఆడొద్దల్లా. ఆడితే ఇగో ఇట్లయితది చూడుండ్రు ఏమైందో. చిన్న పామైనా పెద్ద కర్రతోని కొట్టాలన్నారు పెద్దలు. ఎంత అనుభవం ఉంటే చెప్పుంటారు పెద్దలు ఇసొంటు ముచ్చట్లు. కానీ ఈ మూతవారి చిన్న పామే కదా అని చేతవట్టి శెలగాటం ఆడిండు. దోస్తులను భయపెట్టుకుంటా తోపు లెక్క ఫీల్ అయిండు. అప్పటికే షేకి జుట్టుకొని అదును కోసం జుత్తున్నట్టున్నది కట్లపాము. మిడకాడ పట్టుకున్న కదా ఏం చేస్తది అనుకున్నాడో, చిన్న పాముకు కాటేసేంత సీన్ లేదనుకున్నాడో తెలియదు గాని గాచారం మంచిగా లేకుంటే అరటిపండు తిన్న పన్నిరుగుతుంది అన్నట్టే అయ్యింది. గాచారం తిరగబడ్డది, పాము బొట్ట
బొటనేలును అందుకున్నది. అయినా గాని నాకేం కాదని సప్పుడు చేయకనే ఉన్నాడట. కానీ కట్లపాము అంటేనే నెంబర్ 1 విషం ఉంటది. మరి ఆ ముచ్చటి మూత వరకు తెలియదో ఎట్లనో. గంట తర్వాత విషం శరీరం అంతా వాకి పానం తక్లీఫ్ కాగానే గప్పుడు ఉరికిండట దవాఖానకు. తొలుత మేదిపట్నంలో ప్రైవేటు దవాఖానకు తీసుకొని పోతే ఆడ డాక్టర్లు వట్టకపోయేటాలకు ఉస్మానియా దవాఖానలో చేరికైండ్రట. కానీ అప్పటికే పుణ్యకాలం ఉడిసింది. ట్రీట్మెంట్ అయితంటేనే కన్ను మూసిండు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ముడిమాల దగ్గరలున్న ఫామ్ హౌస్ కాడ అయిందుల్లా ఇట్లా. కాద్రీ హిల్స్ అట మొహిద్దీన్ హుస్సేన్ అనే ఈ మూతవారి దోస్తులతోటి ఫామ్ హౌస్ కు పోయి ఆడికి వచ్చిన కట్లపామును పట్టుకొని ఆటలాడి ఇగో ఇట్లా చేసుకున్నాడు. దోస్తులు చెప్తే సుతం వినలేదట. అట్టిగా పాముతోటి పరాశకాలాడి ఇంటామను 3 పిల్లలను ఏడగానులను వేసిపోయిండు. ఏమైనా గాచారం మంచిగా లేకుంటే తాడే పామై కరుస్తదంటారు కదా. కానీ ఇడ పామునే తాడు లెక్క పట్టుకొని ఆటలాడి ఇంట్లో నాగం చేసిండు. అదేదో సినిమాలో చెప్పినట్టు ఫ్లూటు జింక ముందు ఊదాలే సింహం ముందు కాదన్నట్టు అనువుగాని చోట అధికుల మనరాదు అని వేమన పద్యం చెప్పినట్టు ఏడవాడతాడా హీరోయిజం నడవది. పాముల కాడ అస్సలకే నడవది. చూస్తున్నారు కదా నుల్ల జనాలు. ఆయిటి ఊనింది. కట్లపాములు తిరుగుతుంటాయి. జర పైలమ్మారియా. ఇక తెచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఇవుల్లా ఈ ఆల్టీ జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్లో మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకెన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇసంటి ముచ్చట్లు ఆడ మస్తుగా ఉంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చటను మీ దోస్తులకి షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి, టాటా.